హాయ్. ఈరోజు స్టూడియోలో మనతో సీనియర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. అడుసుమిల్లి శ్రీనివాస్, నమస్కారం. నమస్కారం అండి. సార్, తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయం ఎలక్షన్లు అయిపోయినా కూడా చాలా హాట్గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాస్పోర్ట్ వ్యవహారం ఇది స్పైరల్ అయిపోయి ఆయన మెడకే చుట్టుకునే దాకా వచ్చింది. అసలు ఏం సార్, ఏం జరుగుతుంది ఈ పాస్పోర్ట్ వ్యవహారంలో? అంటే వాళ్ళు డిప్లొమాట్ పాస్పోర్ట్ అని ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అది సహజంగానే ఇస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటే ఇస్తారు. అదే ముఖ్యమంత్రిగా దిగిపోయాడు కాబట్టి అది రద్దు అయిపోతాడు. ఓన్లీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కాబట్టి. పైగా ఆయన స్వచ్ఛమైన గంగాజలం లాంటి కాదు కదా, మురికి కోపం, చరిత్ర హీనం. ఆల్రెడీ చాలా కేసులు అతను ఎక్కడికన్నా పోవాలన్నా చేయాలన్నా కోర్టు అనుమతితో పోవాలా. ఆల్రెడీ పాస్పోర్ట్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నాడు, 1 సంవత్సరం ఇస్తామని ఏదో చెప్పినట్టున్నారు. అది కూడా ఇవ్వకూడదు అతనికి. ఇప్పుడు మీకు పోలీస్ వెరిఫికేషన్ వస్తుందండి. ఒక చిన్న కేసులో ఉన్నవాడికి పాస్పోర్ట్ ఇస్తారా? ఎవరండి ఇతనికి ఎలాగిస్తారు? మీకు సిస్టమ్ ఎలా తయారైందంటే కేటగిరీ లెక్క సామాన్యుడికి ఒక రూల్, ఆడి మీద కొంచెం మధ్య తరగతితో ఒక రూలు, ఎగువ మధ్య తరగతి ఒక రూలు, సంపన్నుడికి ఒక రూలు, అత్యంత ధనవంతుడికి ఒక రూలు, పొలిటికల్ పవర్లో ఉన్నోడికి ఒక రూలు. ఇలాగ అదే కేటగిరీలుగా సిస్టమ్ అంతా అన్ని వ్యవస్థలు, ఈవెన్ నాకు ఏమీ మొహమాటలేదు న్యాయ వ్యవస్థ కూడా అలాగే తేట తెల్లమైనట్టు మీరు చెప్తున్నారు, స్పష్టంగా కనబడిపోతుంది. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతాడు. 43,000 కోట్లు సీజ్ చేశారు. ఎన్ని కేసుల్లో ఏమన్నండి? 19-18 కేసులు ఏమన్నా. అతను ముఖ్యమంత్రి అయిపోతాడు, కోర్టుకి హాజరవడం, హ్యాపీగా తిరుగుతాడు. అతను బెయిల్ నిబంధనలు అన్నీ ఉల్లంఘించాడు, ఏ ఒకటి మిగల్చలేదు. పైగా చేయకూడని పనులు కూడా చేశాడు. అయినా అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేయమని దర్యాప్తు సంస్థలు అడగవు, కోర్టులు కూడా వ్యాఖ్యానిస్తాయి. ఇలాంటి ప్రమాదం సమాజానికి తీర్పులు మాత్రం వేరేగా ఉంటాయి. ఇది కక్షిదారుల పట్ల వాళ్ళకున్న అడ్వకేట్లు, వకీళ్ళు వాళ్ళ వాదనా పట్యం లోపించిందా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వకీళ్ళు వాదించలేకపోతున్నారా, అడ్డుకోలేకపోతున్నారా, ఇతను వాళ్ళని కూడా కొనేసుకున్నాడా అనేటువంటిది ఎవరికి అర్థం అవట్లా. ఇప్పుడు జడ్జిలు ఏం చేస్తారు, వాళ్ళ ముందు ఇద్దరు వాదనలు వింటారు, ఎవరి వాదన బలంగా ఉందో చూసుకుని వాళ్ళకి అనుకూలంగా ఇస్తారు, తీరాలి వాళ్ళకి వచ్చిన వాస్తవాలను బట్టి. మరి కేజ్రీవాల్ 150 కోట్లు, ఏకంగా అతను ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేస్తాను రెడీ అయిపోతున్నారు. అతని బెయిల్ దొరకట్లా. ఎక్కడ తేడా ఉంది చెప్పండి? వ్యవస్థల మీద మనం వ్యవస్థల్ని నమ్మి మనం ఎలా బతకగలం చెప్పండి? ఈ ప్రజాస్వామ్య దేశం అని అనొచ్చా మనం దీన్ని? ఒక దేశం, మన దేశం పట్ల, భారతదేశం మా పుత్రభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు, దేశం ప్రేమించాలి అని మనం మాట్లాడుకోవచ్చు అంతే. అంతేగాని ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం, చాలా స్వేచ్ఛగా ఉన్నాం అనుకోవడానికి లేదండి. అలాగంటే నువ్వు స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు కదా అంటారు. స్వేచ్ఛగా మాట్లాడతాను, నేను చాలా సామాన్యుడిగా నన్ను ఎవడో పట్టించుకుంటలేదు. కొంచెం గట్టిగా ఎవడన్నా మాట్లాడుతూ ఊరుకుంటున్నారా? తీసుకెళ్ళి కొట్టేలేదా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి ఈ సిస్టము చెదలబట్టేసి ఉందండి. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, పనుగట్టుకుని పాడు చేస్తారు. ఇదివరకు పడతా లేస్తా అనే సరే సిస్టమ్ చట్టం తన పని తను చేసుకుని కొంచెం లేట్గా అయినా. ఇప్పుడు అలా కాదండి, చట్టం అసలు పని చేయట్లేదు, కొందరికే. ఆ చట్టం భారత రాజ్యాంగము చట్టము కొందరి కోసమే ఉంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అలా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు కూడా జమీందారులు వాళ్ళందరికీ బాగానే ఉండేది. ఇప్పుడు మీకు బ్రిటిష్ సామ్రాజ్యానికి వాళ్ళ క్రౌన్, వాళ్ళ కిరీటానికి, వాళ్ళ సింహాసనానికి తల వంచితే ఆడు బ్రహ్మాండంగా బతికాడు. జమీందారులకి, రెవెన్యూ వ్యవస్థని శాసించే వర్గాలకే అనుకూలంగా పనిచేసి అప్పట్లో కూడా పేదలు ఇప్పుడు అంతే. అప్పుడు సామాన్యులు ఇబ్బంది పడ్డారు, ఆత్మగౌరవం, మధ్యతరగతి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు
ఇప్పుడు బెయిల్ పెట్టుకున్నాడు 11వ తారీఖు. ఇవాళ అతని జీవితంలో 11 అనేటువంటి ప్రాముఖ్యత సంతరించి అతని సీట్లు 11 వచ్చినాయి. ఇప్పుడు 11 ఏది వచ్చినా 11వ తారీఖు వస్తున్నాను. నెంబర్స్ అన్ని 11 వస్తున్నాయి. ఇప్పుడు రేపు ఇప్పుడు 39% వచ్చింది ఓటింగ్ అంటున్నారు. రేపు 11% పడిపోతుంది చూడండి. లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి. వీళ్ళు మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాస్పోర్టు ఇవ్వకుండా అడ్డుకోవాలి. ఎలాగిస్తారండి? రఘురామకృష్ణరాజు గారిని హింసించిన కేసులో అతను ఒక ముద్దాయి. అతని మీద కేసు నమోదైంది. అలాగే ఇంకా 2-3 కేసులు రెడీ అయి ఉంటాయి. అలాగే అతని అక్రమాస్తుల కేసుల్లో విచారణకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇతను మీరు పాస్పోర్ట్ ఇచ్చి బయట పంపించి ఏర్పాటు చేయొద్దు, ఇవన్నీ క్లియర్ అయిందా తిద్దరుగానే చెప్పాలా. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలి. ప్రభుత్వం కూడా స్పెషల్గా విజ్ఞప్తి చేయాలి న్యాయ వ్యవస్థకి. ఎలా అంటే అలా, ఇలా చూసి అలా రిమైండ్ చేయటం, ఇలా చూసి అలాగా బెయిల్ ఇచ్చేయటం చేయకుండా దయచేసి మీకు దండం పెడతాం అని చెప్పాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయితే తిడతారు. వాళ్ళు కులం పేరెత్తి న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడితే కూడా ఆ న్యాయ వ్యవస్థ వాళ్ళు ఏమీ చేసుకోలేకపోతే కనీసం వాళ్ళ మీద కేసును అటువంటి వాడికి వీళ్ళు ఎలాగా. ఇప్పుడు ఒక మణిజన్మ ఎత్తిన తర్వాత ఎవరికైనా, మీకైనా నాకైనా ఇంకోటికైనా సరే, చీమ కూడా తన పుట్టినడితే కొడుతుంది. ఒక చీమ. మరి పోలీస్ వ్యవస్థ కానీ పోలీసులను నమ్మనన్నాడు అతను. వాళ్ళు అతను బానిసల్లో పనిచేశారు. ఏంటండి ఈ వ్యవస్థలో పరిహాసం చేస్తున్నాడు అతను. మరి ఈ వ్యవస్థలో ఈ పరిహాసం చేసిన వాడికి ఒక గుణపాఠం చెప్పాలని ఆ వ్యవస్థలో ఆలోచించాలి. సామాన్యుడికి నమ్మకం కలిగించాలి కదా. మేము ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో, మీకు కష్టం వస్తే మేము ఉన్నాం. వాళ్ళు తోలు తీస్తాం పిచ్చి పిచ్చి అసలు వేస్తే. వ్యవస్థే ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాలి. అలా పని చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాడు. మీరు చూడండి. మీరు అలాంటి వాళ్ళు కాదండి, మీరు ఇప్పుడు అలాంటి పని చేసి మీరు అలా ఫీల్ అవ్వద్దు మీరు అని చెప్తారు ఆవిడ న్యాయమూర్తి. సాయంత్రానికి రిమాండ్ చేస్తారు. జోగి రమేష్ కొడుకు అటు దొంగోడని తెలిసిపోయింది క్లియర్గా చేసిన తప్పులన్నీ. అలా అంటే ఏంటిది? వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంటారు. ఈ సమాధానం ఎవడన్నా చెప్తే బాగున్నావు. అందరిని తొలిచేస్తుంది ప్రశ్న. ఈ ప్రశ్న మానసిక ఆరోగ్యాన్ని పాటు చేసేస్తుందండి. లేదా మా ఇష్టమయ్యా అని చెప్పాలా ఓ మాట. అప్పుడు ప్రజాస్వామ్య దేశం కాదని నిర్ణయించుకోండి. చేత మాట్లాడితే ప్రజాస్వామ్యం అది ఇది ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏం చెప్పారు? సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ ఆర్థిక నేరం ఉగ్రవాదం కన్నా ప్రమాదం. అవునా? చెప్పారు కదా, వాళ్ళే కదా చెప్పారు. నెక్స్ట్ ఈ కేసులు సంవత్సరం లోపల తేల్చేయాలి వెళ్దాం. 6 ఏళ్ళు స్పీడ్ ట్రయల్ డైలీ బేసిస్. అంచేత మనం ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. మీకు ఇంధనం, ధనం, మనిషిని నడిపించే ఇంధనం అది ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ జగన్. ఆ ధనం సంపాదించడానికి పెత్తనం కావాలి. ఆ పెత్తనం రావాలంటే అధికారం కావాలి. అధికారం కావాలంటే డబ్బు ఉండాలి. ఒకదానికోటి ఇంటర్లింక్. ఈ ఎన్నాటిలో సాధించాడు. ఇప్పుడు పూర్తిగా డబ్బు ఉంది. కంటైనర్ డబ్బు ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ దేశాన్ని శాసించే వ్యక్తులు నార్త్లో ఉంటారు. మనం ఏం శాసించలేము దక్షిణాది వాళ్ళు. మనం ఎంత గొప్ప వాళ్ళు అయినా పైకి కిందకి చూడాలి. ఉన్న గట్టిగా ఉన్న ఒక రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోయినా కలిసి కట్టే ఉండరు. ఈ తెలంగాణ వాళ్ళు ఏమో ఆంధ్ర వాళ్ళ మీద వాలాడతారు. చపాతీ బ్యాచ్ వచ్చి ఇక్కడ మీద కూర్చున్నా పర్లేదు కానీ ఆంధ్ర వాళ్ళు అంటే నచ్చదు. ఓ పక్కన మార్వాడి వాళ్ళు పావుల్లోకి వచ్చేసారు. ఎలుగు బావుల్లాగానే. ఎలుగు బావులు చూడండి భూములు తొలిచేస్తాయి. అలాగే వీళ్ళు కిరాణా కొట్లు వాళ్ళదే, ఎలక్ట్రానిక్ గుడ్స్ వాళ్ళదే, సెల్ ఫోన్ కొట్లు వాళ్ళే, ఖర్జూరం కొట్లు కూడా వాళ్ళే. మీకు అయ్యో అమ్ముతారు కదా పానీపూరీలు, చాట్ బండాలు. మెల్లమెల్లగా ఈ మార్వాడి బ్యాచ్ నా రాజస్థాన్ గుజరాత్ నుంచి స్వీట్ షాప్లు అవి అన్ని కాలనీల్లోకి వచ్చేసి ఉండిపోయారు. మీకు ఎక్కడో ఇప్పుడు ఇదివరకు కొన్ని ఏరియాలో ఉండేవారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా వాళ్ళు చేరిపోయారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇల్లు కూడా జై శ్రీరామ్ అని బొట్టెడు తిరిగేస్తారు. అంటే జై శ్రీరామ్ అని ఎవడన్నా అనొచ్చు, మనం అంటాం వాళ్ళు అంటారు. కానీ వీళ్ళు దాన్ని బ్రాండ్ కింద తీసేసుకున్నారు. అదే బీజేపీకి ఎంత సీన్ ఎక్కడ ఉందండి? అది మన దగ్గర
వాళ్ళు తెలుగు నచ్చుతారు వీళ్ళకి, ఆంధ్ర వాడు అంటే కోపం. ఉమ్. ఇది మానుకోవాలి. అసలు చేసిన వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఉమ్. దీన్ని రెచ్చగొట్టి వాళ్ళు దెబ్బ అయిపోయారు. ఉమ్. ఆ సెంటిమెంట్ కూడా పని జరగట్లా. పోనీ అది ఏదైనా ఉపయోగపడుతుందా? ఉమ్. అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏమైనా చాలా మార్పు రావాలండి. ఆ మార్పు వచ్చేదాకా మీలోనూ రావాలి, నాలో రావాలి. మనం ఏంటని తెలుసుకోవాలి. ముందుగా మనం తెలుగు వాళ్ళు మన ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో దాన్ని నిలబెట్టుకోవాలి. దానికోసం ఏం చేయాలి? నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ని కూడా ఆదరించాలి, తెలుగుదేశం పార్టీని ఆదరించాలి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అర్థం కూడా అతను మార్చితే దాన్ని ఆదరించాలి. మన ప్రాంతీయ పార్టీ అండి, ప్రాంతీయంగా తెలుగు వాళ్ళకి బలం ఇచ్చే పార్టీని చూసుకోవాలి. కాంగ్రెస్ని, బీజేపీని సెకండ్ లైన్లో పెట్టాలి. మన మద్దతుతో మనతో కలిపి తోక పార్టీలాగా ఉండాలి తప్ప మన వాళ్ళు తోక పార్టీలుగా మారిపోతే మనల్ని ఆడిస్తారు. ఇది అంటే ప్రాంతీయ ద్వేషం. నా ప్రాంతీయ ద్వేషం కాదు, ప్రాంతీయ అభిమానం, ఆత్మగౌరవం అండి. అది ఎన్టీ రామారావు గారు చూపించాడు కాబట్టి ఆయన మెట్ల అభిమానం ఉన్నది. అందరూ ఆయన వెనకాల నడిచారు. అలాంటి నాయకుడు మళ్ళీ లేకుండా పోయాడు. అలాంటి నాయకుడు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన కాళ్ళు నరికేశారు, ఓ ప్రాంతాన్ని పరిమితం చేశారు ఉద్దేశపూర్వకంగా. అది నార్త్ బ్యాచ్, చపాతీ బ్యాచ్ కుట్రది. లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఎడగొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందండి? వీళ్ళలో రెచ్చగొట్టేసి దశాబ్దాల కళ, అది వేరే కళ. అటువంటిప్పుడు వీళ్ళకి ఇంకా ఏం కావాలో చేసేయాలి, అంతేగాని మనల్ని ఎడగొట్టేయకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.